ఎంతో కొంత ఒక 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు మిస్యూజ్ అవుద్ది. కానీ మిస్యూజ్ అవ్వకుండా రూపాయి కరప్షన్ లేకుండా వేరే ఆప్షన్ లేకుండా 71,740 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వం ఉందని సగర్వంగా మనం చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. అందుకనే ఈరోజు సంపన్న ఆంధ్రగా అలా ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి 2023-27 ఈ 5 సంవత్సరాలలోకి ఇండస్ట్రియల్ కొత్త పాలసీని తీసుకొచ్చారు అధ్యక్ష. మనం ఇండస్ట్రియల్ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ అని ఉదాహరణకు విశాఖపట్నంలో సమ్మిట్ నిర్వహించారు. సమ్మిట్ నిర్వహించినప్పుడు 13,11,11 కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇది ఫ్యాక్ట్. అప్పుడులాగా వాళ్ళలాగా డబ్బా కొట్టేసుకుని 30,000 కోట్లు కుదుర్చుకున్నాం, లేదా 60,000 కోట్లు వచ్చాయి ఒప్పందాలు కదా. అగ్రిమెంట్ ఇన్ రైటింగ్లో ఉన్నటువంటిది ఏంటంటే 13,11,000 కోట్లు ఒప్పందాలు మనం కుదుర్చుకున్నాం అధ్యక్ష. ఇకపోతే ఇది కాకుండా ఇక షిప్ యార్డ్స్ సంబంధించి ఒకసారి మనం లెక్కేసుకోగలిగితే ఇక్కడ షిప్ యార్డ్స్ కూడా కొత్తగా వచ్చినటువంటి షిప్ యార్డ్స్ మచిలీపట్నం కానీ, మూలపేట కానీ, కాకినాడ కానీ పోర్ట్స్ అండి, పోర్ట్లు షిప్ యార్డ్ అంటారు, సారీ రామీపట్నం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అయిపోయింది. 3 minutes అంటే ఈ బడ్జెట్ని ఎందుకు ఆమోదించాలి అనేది మనం చెప్తారండి. ఇవి నేను అన్నీ చెప్పట్లేదండి. డీబీటీ ఉన్నాయి, లేకపోతే ఆర్థిక స్వావలంబన మహిళల గురించి చెప్పాలనుకుంటే మహిళల ఆర్థిక స్వావలంబన సాధించుకోవడం, స్వయం సమృద్ధి సాధించడం కోసం ఏ రకంగా మనం రిఫార్మ్స్ తీసుకొచ్చాం, లేదంటే అక్కడ ఉన్నటువంటి పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ ఏ విధంగా తీసుకొచ్చాం, అన్నీ చెప్పాలనుకుంటే మీకు 3 గంటలు నాకు ఇచ్చినా చాలదు అధ్యక్ష. కానీ అంటే అందుకనే ఓన్లీ నేను ఏవైతే అంటే ఏ సబ్జెక్ట్స్ మిగిలినటువంటి వాళ్ళు టచ్ అయ్యారో అవే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇవాళ ఏంటి కాదు ఉన్నదే చెప్తున్నాను, ఫ్యాక్ట్. నేను చెప్పేది ఫ్యాక్ట్ సార్. అది ఇక పోర్టుల గురించి చెప్పుకుంటే మచిలీపట్నం కానీ, మూలపేట కానీ, కాకినాడ కానీ, రామీపట్నం కానీ ఇవన్నీ కూడా నిర్మించినటువంటి ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఎంతమందికి ఉపాధి, ఇంతవరకు ఎంత ఇదిగా ఉన్నారు. నిజంగా అనాథగా ఉండిపోయినటువంటి అవన్నీ కూడా పోర్టుల అధ్యక్ష. అనాథగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి చూపించి అది చేయడం కోసం 75,000 మందికి ఈరోజు ఉపాధి చూపించారు అధ్యక్ష. ఇది మనకి గ్రేట్ కదా. అది ప్రజలకు తెలియకపోతే ఎట్లా? ఇది మన పోర్టుల గురించి చెప్పమంటే మిగిలినటువంటి వాళ్ళు చెప్తారు లేదా అనవసరం. కానీ మన దగ్గర రామీపట్నం పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే కాకినాడ కానీ, కాకినాడ మన పక్కనే ఉంది, ఇవన్నీ కూడా మనం చెప్పాలి కదా. ఇక్కడంటే మచిలీపట్నం ఉందా, అది మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు. మన వైపు కూడా మనం చెప్పుకోకపోతే ఎలా అధ్యక్ష? ఇది ఒక విషయం. ఇక రోడ్లు చెప్తున్నాను అధ్యక్ష. రోడ్ల విషయం గత 5 సంవత్సరాల్లో 2,627 కోట్లు రూపాయలు ప్రధాన మెయిన్ రోడ్స్కి కానీ ఇచ్చినట్లయితే 1,955 కోట్లు మనం ఖర్చు చేయడం కానీ, ఎన్డీపీ ద్వారా 3,014 కోట్లు 1,243 కోట్లు రాష్ట్రం ఖర్చు చేయగా అందులో 120 కోట్లు మా చోడవరం నియోజకవర్గం గంధవరం నుంచి అక్కడ నర్సీపట్నం వరకు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అలసత్వం వల్ల నత్తనడకగా సాగుతుంది ఎప్పటికి కూడా. దానికి మొన్ననే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అధ్యక్ష? నిన్న అసలు ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి కానీ డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా మనం ఏంటంటే ఖర్చు పెట్టినటువంటి అంశాలన్నీ కూడా టోటల్గా ఖర్చు పెట్టింది 2,56,000 కోట్లు వెల్ఫేర్ ఖర్చు పెట్టినప్పుడు, నాన్ డీబీటీ ద్వారా 1,50,000 ఖర్చు పెట్టినప్పుడు ఇవన్నీ కలిపి 3.5 లక్షలు 4 లక్షలు చూపించారు అధ్యక్ష. కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మనం బిల్డింగ్లు కట్టాం, సచివాలయాలు కట్టినప్పుడు ఏమో ఇలాంటి రోడ్లు వేసాం. డెవలప్మెంట్ కూడా మనం యాడ్ చేయాలి అధ్యక్ష. ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష, 5 లక్షల పైగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందించడం కోసం ఈ 5 ఏళ్ళలో డెవలప్మెంట్తో పాటుగా మనం లెక్కేసుకుంటే 5,30,000 కోట్లు రాష్ట్రం మొత్తం మీద ఖర్చు పెట్టినట్టు ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. మరి ఇది నిన్న మరి ఎందుకు మంత్రి గారు చెప్పలేదు నాకు అర్థం కాలేదు. కానీ డీబీటీది, నాన్ డీబీటీది రెండింటికే పరిమితం అయ్యారు. మరి చెప్పలేదు కదా. మీరు ఇరిగేషన్ కేటాయించారు, ఇరిగేషన్ మంత్రి కూడా మాట్లాడట్లేదు, వెనకాతలకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంచేత నిజం అధ్యక్ష 5,30,000 కోట్ల అధ్యక్ష. మీకు ఫిగర్స్తో సహా నేను చెప్పమంటే చెప్తాను, నాకు టైం ఇచ్చారు 2 నిమిషాలు. అదే అందుకని ఇంకో విషయం అధ్యక్ష, అందుకని ఇప్పుడు ఉన్నటువంటిది కాంట్రాక్ట్ అలసత్వం అయితే గవర్నమెంట్ మీద పడే ఏడే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇకపోతే ఇంకా ఒకటే అధ్యక్ష, ఇంకా నేను మిగిలిన వాటి గురించి చెప్పను. ఒక చిన్న విషయం, ఓన్లీ 1 minute.
ఇప్పుడు జనరల్గా ఒకటి మాత్రం మనం అనుకోవాలి అధ్యక్ష, మిగిలిన దేశాలతో కానీ మిగిలిన దేశం కానీ మిగిలిన రాష్ట్రాలు కానీ మనం కంపేర్ చేసుకుంటే మనం భగవంతుడు ఇచ్చినటువంటి వరం కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ మనకి ఎక్కువ అధ్యక్ష. రియల్గా న్యాచురల్ రిసోర్సెస్ ఒక పక్క, హ్యూమన్ రిసోర్సెస్ వేరొక పక్క, రెండు కూడా మనకు ఉన్నాయి. ఇది ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటే ఆ ప్రాంతం కానీ ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. ఈరోజు మనం మానవ వనరుల సంపద ఇంగ్లీష్ మీడియం పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఆ తలంపు తట్టింది? మన దగ్గర ఉన్నటువంటి సహజంగా మనకు ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ కాబట్టి దీన్ని ఎంత పుషప్ ఇస్తే అంత మంచిదని, ఎంత మనం ఎంత ప్రోత్సహిస్తే అంత బాగుంటుందని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ అది ఇవ్వడం, ఇది అందరికీ ఇలాంటి విజను ఇలాంటి ఇది అన్న ఐడియా ఎవరికి రాదు అధ్యక్ష. ఇది ఎందుకు అంటే ఇవి శాశ్వతంగా ఉన్నాయి, ఏర్పడ్డాయి. కావాలంటే 10 మందికి నాకు ఇప్పుడు జనరల్గా ఇంకో రాష్ట్రంలో ఎవరో ఒకరు ఉంటారు, నాకు 10 మంది పిల్లలు ఉండాలంటే ఉంటారు, ఇటు పుడితే ఉంటారు కానీ పుట్టపోతే ఉంటారు కదా. కానీ మనకు అలా కాదు, శాశ్వతమైనటువంటి వనర సంపద ఉంది, న్యాచురల్ రిసోర్సెస్ మనకు ఉన్నాయి. ఏజెన్సీ పరంగా మా దగ్గర ఉంది ఏజెన్సీ. ఇక్కడికి వచ్చి విజయవాడ వచ్చి మా విశాఖపట్నం సముద్రాన్ని ఇక్కడ తీసుకొచ్చిందంటే వచ్చేస్తుందా? రాదు కదా. శాశ్వతమైన రిసోర్సెస్ మనకు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రెండు ఉపయోగించుకుంటే బాగుంటుందని ఆలోచించే ఎన్ని బ్రహ్మాండమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయారిటీ ఇచ్చారో ఆ ప్రయారిటీకి ఇచ్చినటువంటివి ఆర్థిక మంత్రి గారు గణాంకాలతో నేను చెప్పినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ 4 నెలలకు సంబంధించినటువంటి ఖర్చు కూడా ఎంత అవుతుందో ఇవన్నీ కూడా సమర్థనీయంగా ఉన్నాయి. కాబట్టి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ని పూర్తిగా నేను ఆమోదిస్తూ ఒక సలహా ఏంటంటే ఇరిగేషన్ విషయంలో ఉత్తరాంధ్ర కొంచెం ప్రయారిటీ ఇవ్వాలని దయచేసి అది కూడా నోట్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను అధ్యక్షుడు. హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే కర్నూలు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు